Good morning, sir. Good morning. Morning. Good morning, sir. Good morning. May I come in, sir? Welcome, my young man. Welcome. Take your seat. Thank you, sir. Any happy news? Yes, sir. ఏరియల్ సర్వే ద్వారా ల్యాండ్ శాంపిల్స్ ఆధారంగా నేను సేకరించిన డేటా ప్రకారం అత్తమాడు ఏరియాలో చాలా భారీ ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయి. డీటెయిల్స్ అయ్యా సార్. Good. సార్ మై సిన్సియర్ ఫీలింగ్ ఇస్ మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు. Well done, my boy. I am really proud of you. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తే గురి తప్పడం అన్నది ఈ సాంగ్లియానా జాతకంలో లేదు. వెల్కమ్ మిస్టర్ విజయ్. నా పేరే సాంగ్లియానా. నా వ్యాపారం ఆయిల్, నా ప్రాణం ఆయిల్, నా సర్వస్వం ఆయిల్. ఆయిల్ గురించి నువ్వు చేస్తున్న సర్వే వివరాలు నాకు ఇవ్వాలి. దానికి బదులుగా ఈ డబ్బు నువ్వు తీసుకో. 50 lakhs. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఫ్యూచర్ లో నీ కోఆపరేషన్ నాకుంటే ఇంతకు 10 రెట్లు నీ సొంతమవుతుంది. ఆ కాగితాలు ఎందుకని చూస్తున్నావా? అది నువ్వు తీసుకోబోయే డబ్బుకి రెసిట్ కాదు. అత్తమడుగు ఏరియాలో ఆయిల్ డిపాజిట్స్ ఏమీ లేవని నువ్వు ప్రభుత్వానికి పంపబోయే రిపోర్ట్స్. వాటి మీద నువ్వు సంతకం పెడితే చాలు. మిగిలిన వివరాలు నే ఫిలప్ చేసుకుంటాను. సంతకం పెట్టి డబ్బు తీసుకో. మరి ఎక్కువగా ఆలోచించుకో. ఒక్కసారి అటు చూడు. చూసావుగా, నా గురి ఎప్పుడూ తప్పదు. సంతకం పెట్టు. విజయ్, ఒళ్లతోనూ గురిన మాత్రమే కొట్టగలవు. నేను సంతకం కూడా పెట్టగలను. ఇంకోసారి లాంటి ప్రయత్నం చేసినా, దేశ సంపదలు దోచాలను చూసినా, నా సంతకం నీ గుండెల మీద, నీ శవం సరిహద్దుల అవతల ఉంటుంది. మైండ్ ఇట్. అబే ఏం లేదమ్మా, ఏదో పీడకలు వచ్చింది. ఇంటి పట్టున ఉండకుండా రాత్రి పగలు ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటే పీడకలు రాక ఏమొస్తాయి? ఆ మూడు వేయించేస్తే కనీసం ఆ పిల్లైనా కట్టి పడుస్తుంది అనుకుంటే దానికి ఒప్పుకోవు. నేను పెళ్లి చేసుకోవటం ఎంతసేపమ్మా? నాకు తగ్గ పిల్లలు దొరకడం పెద్ద కష్టమేం కాదు, కానీ నా బంగారమ్మకి తగ్గ కోడలు దొరకాలి కదా. ఏడ్సావులే, ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఇలాంటి కబుర్లు చెప్పి తప్పించుకుంటావు. అమ్మో, కోడల సంగతి తర్వాత. అవతల కోరమాండల్ టైం అయింది. అమ్మా నేను స్నానం చేసి వస్తాను. రేపు రమ్మో, బట్టలు సర్దేవా? నేను రెడీ గురు, బట్టలన్నీ సర్దేశా. ఒరే సన్నాసి, అసలు నిన్ననాలరా? నేనేం చేశానమ్మా? నెలల తరబడి డ్యూటీ అంటే ఊళ్ళు తిరిగే బదులు పెళ్లి చేసుకోమని నువ్వేనా వాడికి చెప్పొచ్చుగా. చచ్చి నీ కడుపును పుడతాను. త్వరగా మూడు వేయించేయరా. తాంబూలాలతో రెడీగా ఉండమ్మా. ఓవర్ టైం చేయించేనా సరే, గురుడికి పెళ్లి చేయించే బాధ్యత నాది. మామూలు టికెట్ కొని ఫస్ట్ క్లాస్ లో ఎక్కి కోరమాండల కొండపల్లిలో ఆగుతున్న ఎక్కేనంటావా? ఎంత ధైర్యం నీకు? బతుకు మీద ఆశ ఉండి ఎంత పని చేసావా? ఆషామాషి కాదు, సెంట్రల్ గవర్నమెంట్. చావు తప్పదు. గాడ్ బ్లెస్ యూ. హలో మాస్టారు, ఈ రోజు కోరమాండల్ కొండపల్లిలో ఆగుతుంది. ఏంటి బాబు సెలవు ఇచ్చారు? కోరమాండల్ కొండపల్లిలో ఆగుతుంది అన్నాను. ఆగండి ఆగండి ఆగండి. మీరు ఆగమంటే ఆగిపోవడానికి మీరేమన్నా రైల్వే మినిస్టర్ గారా, ఆయన కొడుకు గారా, లేకపోతే ఆయన బాంబర్లు గారా? చెప్పండి. ఏంటి నీ పర్సనాలిటీ దగ్గర రెచ్చిపోతున్నావు? హార్ట్ అటాక్ వచ్చేద్ది. మా గురుడు ఆగుద్దంటే ఆగి తీరుద్దంతే. ఆగడానికి వీల్లేదు అంతే. ఆగి తీరుతుందంతే. ఎలా? ఇలా. గాడ్ బ్లెస్ యూ. ఓ నాయనో, నా రచయిత బుక్కు. ఆపండి, వెళ్ళి ఆపండి.
బుక్, అయ్యి బాబోయ్ నా రాసేది బుక్, నా ఉద్యోగం. గాడ్ బ్లెస్ మీ. అయ్యి బాబు నిజంగా మీరు దేవుడండి. మీ నోటి మాట బెంబం. అవును, అత్తమాడికి ఇక్కడి నుంచి ఎంత దూరం? 2 అత్తమడుగు రారాణి రాజేశ్వరిదేవి, ఆరి శిరోమణి రాజేశ్వరిదేవి, మహిళా మాణిక్యం రాజేశ్వరిదేవి, సరబ సరబ రాజేశ్వరిదేవి, జిందాబాద్ రాజేశ్వరిదేవి. చెప్పండి. పంచాయతీ అకౌంట్స్ ఆడిట్ చేశామమ్మ గారు. కాలువల పేరు మీద 3 లక్షలు, కాలనీ పేరు మీద 2 లక్షలు, వీధుల లెక్కల్లో 1 లక్ష, మొత్తం 6 లక్షలు గాలంతైంది. ప్రెసిడెంట్ ఎవరో మీరు ఎలక్ట్ చేస్తే మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఇదేం పద్ధతి? కొత్తగా ఉందేమిటి? అదంతే. డబ్బంతా తినేది ఆవిడను, శిక్షణ భవించేది మాత్రం ఆవిడ ఎవరిని ప్రెసిడెంట్ చేస్తే వాళ్ళు. అవును, మొన్న మధ్య వాడి వంతు నీళ్లు మన పొలానికి మళ్లించినందుకు ఎక్కువగా వాగాడన్నా. ఎవడు వాడు? ములక్కల నారాయణ. అర్థమైంది. ఈ సంవత్సరం బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే వాళ్ళ నాయకుడు ములకల నారాయణని ఎలక్షన్ లేకుండానే ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేస్తున్నాను. దళితుల నాయకుడు ప్రెసిడెంట్ మలకల్ నారాయణకి, అరెస్ట్ కాబోతున్న ప్రెసిడెంట్ మలకల్ నారాయణకి వెళ్ళొస్తాం. అన్యాయం, అక్రమం, పడుగువాడి మీద మోపే భూస్వాముల పాదం ముక్కలు చేయాలి. పేదవాడి పుట్ట మీద కొట్టే బూర్జువాల పీచమనచాలి. అయిపోయాడు. భూస్వాములు డౌన్ డౌన్, విప్లవం వర్ధిల్లాలి. పాపం వాడు ఈ ఊరు వాడు కదే, సింహాచలం కొత్తలుడు. నీ సంగతి ఈ ఊరు సంగతి తెలియక నోరు జారాడు. ఓహో, కొత్త అల్లుడా? అవునవును. అయితే ఇంకెందుకు ఆలస్యం? రేయ్, సత్కారం మొదలు పెట్టండి. ఆగండి, ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పట్టం? దౌర్జన్యంతో తిరుగుబాటు నాపడం వాళ్ళ తరం కాదు, వాళ్ళ బాబుతరం కూడా కాదు. శభాష్. రేయ్, వీళ్ళని బయటికి లాగేయండి. ఆ వీరుడికి వీరత్రకు దిద్దండి. వాళ్ళ ఉనికినే సవాలు చేసిన ఈ ఉక్కు శరీరానికి వీర వసంతం పోసి సన్మానించండి రా. చచ్చా, నీ వీరత్వాన్ని ఇలా కాళ్ల మీద పడేసావేంట్రా? తప్పైపోయింది, క్షమించడమ్మా. మరొకసారి నినాదాల మోత శ్రావ్యంగా వినిపించు. విప్లవం డౌన్ డౌన్, భూస్వాములు జిందాబాద్, బూర్జువాలు వర్ధిల్లాలి. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధానిరా. నా పాలిటిక్స్ తట్టుకోవడం మహా వాళ్ల వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడివి. నువ్వెంత? 6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుత్తు, సింహం లాంటి నడుము, విశాలమైన ఛాతి. నా నవల నాయకుడు ఇంకెప్పటికొస్తాడో, నా నిరీక్షణ ఎప్పటికి ఫలిస్తుందో. అడుగుల నాయకుడు. గురు, ఓసారి నన్ను ఎందుకురా? గెల్లమంటుంటే అమ్మో, ఇది కలకాదు నిజమే. గురు, జిలేలేనా? వారిని ఇది ఊరేనా? Where is MD? ఇన్సైడ్. Okay, come on. ఒక్క ముద్దెట్టుకుంటే చాలు, నా జన్మ తరించినట్టే. ఒక్క కిస్ ఇచ్చిందంటే చాలు, కాళ్ళ దగ్గర పడి చచ్చిపోను. ఏం కరెక్ట్ గా చెప్పారా? మీలో ఎవరెవరికి నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది? అబ్బో, ఆల్మోస్ట్ అందరూ. మీలో ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. స్టాప్. బట్ ఓన్లీ వన్ కండిషన్. నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి.
వాట్? ఎస్ యూ షుడ్ నాట్ టచ్ వైల్ కిస్సింగ్ మీ. ఓ షిట్. ఏంటలా బిక్క మొహాలేశారు? మీ వల్ల కదా? ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్ ఫెలో. పదండి. హలో నాంచారమ్మా, నేనున్నానే. ఏ ఊరు ఫేస్ బాబు మందే? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా. పెట్టుకోలేకపోతే? వెరీ సింపుల్. గురుడు ఓడిపోతే నువ్వు గురుని ముద్దు పెట్టుకో, నువ్వు ఓడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నార్మీ బే. ఇదిగో, నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ గా ఇంకో స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థ్యాంక్ యూ. కాదు బే. డన్. డన్. 1 minute. ఇదిగో అక్కడ పెట్టు. దాన్ని ముద్దు పెట్టుకుంటే నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎలా అవుతుంది? దానికి నాకు సంబంధం ఏంటి? అంటే దానికి నీకు సంబంధం ఏం లేదా? లేదు. అప్పుడు దాన్ని నేనేం చేసినా నీకు అభ్యంతరం లేదా? లేదు. థ్యాంక్ యూ. దేనికి? అది నా బొమ్మ కాబట్టి. అంటే దానికి నీకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోపోతే ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాను. సారీ, నాకు ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత పెట్టుకుంటాను. రే బ్రహ్మో, ఇది తీసుకుని నువ్వు పక్కెళ్ళు. ఆ కంచి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి వదలొద్దు గురు, మోగిపోవాలంతే. అవునే పువ్వా, ఇప్పటికైనా ఓడిపోయినా ఒప్పుకొని పర్మనెంట్ గా మన ఒళ్ళో ఉండిపోతావా? పోయినసారి మిస్ అయిపోయాం, ఈసారి వివరాలు అడుగు, రాసేసుకుంటా. అన్ని అందుబాటులో ఉంటే అడిగేదేంట్రా? చెప్తాను, రాసుకో. చెప్పు గురు. ప్లీజ్. ఎల్పి. ఎవడ్రా నువ్వు? నా కూతురు కింద పడ్డానికి ఎన్ని గుండెలరా నీకు? వదలరా, వదలు. లే బేబీ. పాపం ఏ తల్లి కన్న బిడ్డ సుడిగాల్లో గొడుగైపోయాడు. ట్యాంక్ బండి మంచి హుస్సేన్ సాగర్ లో పడ్డావు గురువా. నిన్ను ఏం చేస్తాను చూడు. చూద్దాం. నువ్వు ముందు రా. పేరు చెప్పలేదండి గురు. పేరా? ఎంపీ. ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. రా మమ్మీ. ఎమ్మంటే ముద్ర అని అర్థం తెలియక తెగ మురిసిపోతున్నా ఆంటీ. ఎమ్మంటే ముద్ర, మరి ఎల్లంటే లేత. ఓహో, ఎమ్మంటే ముద్ర, ఎల్లంటే లేత, మరి పి అంటే ఓహో. నువ్వు చెప్పదులే గురు, నాకు అర్థమైపోయింది. ఏంట్రా నీకు అర్థమైంది? చెబితే బాగుంటుంది గురు. పి అంటే పాప. ఓహో, ఎంపీ అంటే ముద్ర పాప, ఎల్పీ అంటే లేత పాప అని అర్థం అన్నమాట. ఆ టైప్ లో మేనేజ్ చేసావా? శభాష్ గురు. పేరేంటి తల్లి? ఎల్కే అంటే లవ్ కింగ్. ఓహో, నా ప్రేమ రాజు. గురు నువ్వే పేరు పెట్టావు గురు? టీపీ. థ్యాంక్ యూ. టీ అంటే ఏంటి గురు? టిక్క. కరెక్ట్ పేరే గురు. నా తెలియక అడుగుతాను, టీపీ ఎల్పీలో నీకెవరంటే ఇష్టం? ఇద్దరు నచ్చలేదు, ఎంపీ నచ్చింది. ఎంపీయా? ఇదే మొదటి టెస్ట్.